నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మే 1వ తారీఖున జరిగేటువంటి మనకు మొదలు కాబోతున్నటువంటి నర్మదా నది పుష్కర జలంలో తప్పకుండా ఆ పుష్కర జలాన్ని స్వీకరించాలనుకుంటే ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి. లేదు మీరు వెళ్ళి వస్తాను అంటే నేను 18 బీజాక్షరాలు ఇస్తానండి. అవి నదిలో కలిపిరండి. అదేవిధంగా ఈ బీజాక్షరాలు ఏవి ఉపయోగపడతాయంటే మీకు ఏదైనా మామూలుగా పితృదోషాలు, పితృకర్మలు, పితృశాపాలు ఉన్నటువంటి వారికి, బాలారిష్ట దోషాలు, కాలసర్ప దోషం, రాహుకేతు సంబంధించిన దోషాలు కానీ ఉన్నటువంటి వారికి, కుజదోషము, సర్పశాపం, ఇలా అనేక రకమైనటువంటి ఇబ్బందులతో పడుతున్నటువంటి వారికి ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు ఎంతో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తుంది. దీని దగ్గర మీ దగ్గర ఏం ఛార్జ్ చేస్తే ఏం వసూలు చేయడం, తక్కువ అమౌంట్ అనేది తక్కువ. ఆ 18 బీజాక్షరాలు నేను తప్పకుండా స్వయంగా నేనే కలిపి ఆ పుష్కర జలం అనేది కూడా మీకు అందిస్తాను. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్ప దోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.